अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातु औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల ఆమీన్. ఖురాన్లోని 41వ సూర హామీమ్ అస్-సజ్దా సూర. ఈ యొక్క సూరాలో ఆయతులు 54. అవతరణ మక్కాలో జరిగింది. అరబ్బీలో ఉన్నటువంటి ఈ యొక్క సూరాని తెలుగులో ఉన్నట్లుగా చదువుకుంటూ ఉన్నాము. ముందుగా అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. అల్లా అంటే అరబ్బీలో అల్లా, తెలుగులో దేవుడు లేదా సృష్టికర్త లేదా భగవంతుడు అని అర్థం. ముందుగా మొదటి వాక్యం నుంచి హామీమ్, ఇది అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన వాని తరపు నుంచి అవతరింపజేయబడినది ఈ యొక్క ఖురాన్. హామీమ్, ఇది అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన వాని తరపు నుంచి అవతరించబడినది ఈ యొక్క ఖురాన్. ఇది ఎటువంటి గ్రంథం అంటే దీని యొక్క వాక్యాలు చాలా విపులంగా వివరించబడ్డాయి. జ్ఞానమున్న జనుల కోసం అరబీలో ఉన్న ఖురాన్ ఇది. శుభవార్తను ఇచ్చేది, హెచ్చరిక చేసేది కూడా. అయినప్పటికీ వారిలోని అధికులు విముఖత చూపారు. అందుకే వారు కనీసం వినటం లేదు. వారిలా అన్నారు, నువ్వు దేని వైపుకు మమ్మల్ని పిలుస్తున్నావో దానికి సంబంధించి మా హృదయాలు తెరలలో ఉన్నాయి, మా చెవులలో భారం ఉంది, నీకు మాకు మధ్య ఒక అడ్డుతెర ఉంది. కాబట్టి నీ పనేదో నువ్వు చేసుకో, మా పనిని మేము చేసి తీరుతాము. ఓ ప్రవక్త, వారికి ఈ విధంగా నీవు చెప్పు, నేను మీలాంటి మానవ మాతృణ్ణి. మీరందరి ఆరాధ్య దైవం అల్లా ఒక్కడే అనే వహీ వాణి నా వద్దకు వస్తుంది. కనుక మీరంతా ఆయన వైపుకే నిజాయితీగా నిలబడండి. మన్నింపు కోసం ఆయన్ని అర్థించండి. ఈ ముశ్రికులకు వినాశనం ఉంది. వారు జకాత్ ఇవ్వరు, పరలోకాన్ని కూడా తిరస్కరిస్తుంటారు. నిశ్చయంగా విశ్వసించి సత్కార్యాలు చేసిన వారి కోసం ఎన్నటికీ అంతం కాని పుణ్యఫలం ఉన్నది. ఓ ప్రవక్త, వారికి నువ్వు ఇలా చెప్పు, ఏమిటి? 2 రోజులలో భూమిని సృష్టించిన వానినే అల్లాను మీరు తిరస్కరిస్తారా? ఇతరులను ఆయనకు భాగస్వాములుగా నిలబెడతారా? ఆయనే వాస్తవానికి సకల లోకాలకు ప్రభువు సుమా. మరి ఆయనే భూమిలో దానిపైనుంచి పర్వతాలను పాతిపెట్టాడు, అందులో శుభాన్ని పొందుపరిచాడు. అందులో నివసించే వారి కోసం ఆహార పదార్థాలను కూడా తగు మోతాదులో సమకూర్చాడు. ఇదంతా కేవలం 4 రోజుల్లో అయిపోయింది. ఇది అడిగే వారికి తగిన విధంగా ఉంది. తర్వాత ఆయన పొగ మాదిరిగా ఉన్న ఆకాశం వైపు దృష్టిని మరల్చాడు. మరి దానిని, భూమిని ఉద్దేశించి, మీకు ఇష్టం ఉన్నా సరే ఇష్టం లేకున్నా సరే ఉనికిలోకి వచ్చేయండి అన్నాడు. మేము ఇష్టపూర్వకంగా వచ్చేసాము అని అవి పలికాయి. అంతే, 2 రోజులలో 7 ఆకాశాలను చేసేశాడు. ప్రతి ఆకాశంలోనూ తగిన ఆదేశాలతో కూడుకున్న వహీని పంపాడు. ఇంకా
మేము సమీప ఆకాశాన్ని అంటే క్రింద ఆకాశాన్ని దీపాలతో ముస్తాబు చేశాము. వాటి ద్వారా దాన్ని సురక్షితమైనదిగా చేశాము. ఇదంతా సర్వాధిక్యుడు జ్ఞాన సంపన్నుడైన అల్లా యొక్క నియామకం. అప్పటికి వాళ్ళు గనక వైముఖ్యాన్ని ప్రదర్శిస్తే వారికి ఈ విధంగా చెప్పేసాయి, ఆద్ జాతి సమూద్ జాతులపై అకస్మాత్తుగా విరుచుకుపడినటువంటి విపత్తు గురించి నేను మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నాను. ప్రవక్తలు వారి దగ్గరకు వారి ముందు వైపు నుంచి వెనుక వైపు నుంచి వచ్చి మీరు అల్లాను తప్ప మరొకరిని ఆరాధించకండి అని చెప్పినప్పుడు మా ప్రభువు గనక కోరితే ఆయన తన దూతలనే పంపి ఉండేవాడు, అందుకే మీకు ఇచ్చి పంపబడిన దానిని మేము త్రోసిపుచ్చుతున్నాం అని చెప్పారు. ఆద్ జాతి వారి విషయానికి వస్తే వారు ఏ హక్కు లేకుండానే భూమిలో చెలరేగిపోయారు. బలపరాక్రమాలలో మాకన్నా మొనగాడెవడున్నాడు అని గొప్పలు పలికారు. ఏమిటి, తమను పుట్టించిన అల్లా తమకన్నా ఎంతో బలవంతుడన్న సంగతి వారికి స్ఫురించలేదా? కడదాకా వారు మా యొక్క ఆయుతులను తిరస్కరిస్తూనే వచ్చారు. చివరిదాకా ఎట్టకేలకు మేము వారికి ప్రాపంచిక జీవితంలోనే అవమానకరమైన శిక్షను రుచి చూపించటానికి దుర్దినాలలో వారిపై భయంకరమైన ఓ పెనుగాలిని పంపాము. పరలోక శిక్ష ఇంతకన్నా పరాభవంతో కూడుకున్నది సుమా. మరి అక్కడ వారికి ఎలాంటి సహాయము అందదు. ఇకపోతే సమూద్ జాతి, ఆ సమూద్ జాతి వారు మేము వారికి కూడా సన్మార్గం అయినప్పటికీ వారు మార్గదర్శనంపై అంధత్వానికే ప్రాధాన్యత ఇచ్చారు. మరి వారి దురాగతాలకు బదులుగా వారిని నిలువెల్లా అవమానకరమైన శిక్ష యొక్క గర్జన కబలించింది. మరైతే విశ్వాసులను భక్తి పారాయణులను మాత్రం మేము ఆ విపత్తు నుంచి కాపాడాము. విశ్వాసులను భక్తి పారాయణులను మాత్రం మేము ఆ విపత్తు నుంచి కాపాడాము. ఏ రోజున అల్లా విరోధులు నరకాగ్ని వైపుకు సమీకరించబడతారో అప్పుడు వారంతా రకరకాల సమూహాలుగా విడగొట్టబడతారు. ఆ విధంగా వారు నరకాగ్నికి చాలా సమీపంలోకి రాగానే వారి చెవులు, వారి కళ్ళు, వారి చర్మాలు సైతం వారు చేస్తూ ఉండిన పనుల గురించి సాక్ష్యమిస్తాయి. వారి గురించి వారి కళ్ళు సాక్ష్యమిస్తాయి, వారి చెవులు సాక్ష్యమిస్తాయి, వారి యొక్క చర్మం సాక్ష్యమిస్తుంది. ఇక మీరు మాకు వ్యతిరేకంగా ఎందుకు సాక్ష్యమిచ్చారు అని వారు తమ చర్మాలను ఉద్దేశించి అడుగుతారు. అన్ని వస్తువులకు మాట్లాడే శక్తిని ఇచ్చిన అల్లాయే మాకు కూడా మాట్లాడే శక్తిని ప్రసాదించాడు. ఆయనే మిమ్మల్ని మొదటిసారి పుట్టించాడు. మరి ఆయన వైపునకే మీరంతా మరలించబడతారు అని సమాధానమిస్తాయి. మీరు రహస్యంగా చెడు పనులకు పాల్పడుతున్నప్పుడు మీ చెవులు, మీ కళ్ళు, మీ చర్మాలు మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయన్న ఆలోచన మీకు ఉండేది కాదు. పైగా మీరు చేసే చాలా పనులు అల్లాకు కూడా తెలియవని అనుకునేవారు.
మీ ప్రభువు గురించి మీరు చేసిన ఈ దురాలోచనే మిమ్మల్ని సర్వనాశనం చేసింది. చివరకు మీరు ఘోర నష్టానికి గురయ్యారు. ఈ స్థితిలో వీరు ఓర్పు వహించకపోయినా నరకాగ్నే వారి యొక్క నివాసమవుతుంది. ఒకవేళ వారు క్షమాభిక్ష కోసం అర్థించినా కూడా క్షమించబడరు. ఇంకప్పుడు మేము వారి వెంట కొందరు సహవాసులను నియమించాము. వారేమో వీరికి ముందు వెనుక ఉన్న వీరి కర్మలను అందమైనవిగా కనిపించేలా చేశారు. వీరికి పూర్వం గతించిన జిన్నాతుల మానవ జాతుల విషయంలో ఖరారైన అల్లా వాక్యే వీరి విషయంలో కూడా జరిగింది. నిశ్చయంగా వీరు నష్టపోయిన వారయ్యారు. అవిశ్వాసులు ఇలా అన్నారు, ఈ ఖురాన్ను అసలు వినకండి. అవిశ్వాసులు అన్నారు, ఈ ఖురానును అసలు వినకండి. అది పఠించబడినప్పుడు గోలా గలాటా చేయండి. బహుశా అలాగైనా మీది పైచేయి కావచ్చు అని అవిశ్వాసులు అన్నారు. కాబట్టి మేము తప్పకుండా ఈ అవిశ్వాసులకు చాలా కఠినమైన శిక్ష రుచి చూపిస్తాము. వారు చేస్తూ ఉండిన పరమ దుష్కార్యాలకు తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా ఇస్తాము. అల్లా యొక్క విరోధులకు శిక్షగా లభించవలసింది ఈ యొక్క నరకాగ్నే. అందులో వారి శాశ్వత నివాస గృహం ఉంటుంది. మా యొక్క ఖురాన్ వాక్యాలను త్రోసిపుచ్చినందుకు వారికి లభించిన ప్రతిఫలం ఇది. అప్పుడు అవిశ్వాసులు, ఓ మా ప్రభు అల్లా, మమ్మల్ని పక్కదారి పట్టించిన జిన్నులను మనుషులను కాస్త చూపించు. వాళ్ళను మేము మా పాదాల కింద వేసి నరకంలో అట్టడుగు స్థానానికి పోయేలా తొక్కివేస్తాము అని అల్లాని విన్నవించుకుంటారు. మా ప్రభు అల్లా మాత్రమే అని పలికి దానిపై స్థిరంగా ఉన్న వారి వద్దకు, మా ప్రభు అల్లా మాత్రమే అని పలికి దానిపైనే ఎవరైతే స్థిరంగా ఉంటారో ఆ ఉన్నవారి వద్దకు దైవదూతలు దిగివచ్చి ఇలా అంటూ ఉంటారు, ఏమని? మీరు ఈరోజు భయపడకండి, దుఃఖించకండి. మీకు వాగ్దానం చేయబడిన స్వర్గలోకపు శుభవార్తను అందుకోండి. ప్రాపంచిక జీవితంలో కూడా మేము మీ యొక్క నేస్తాలుగా ఉంటూ వచ్చాము, పరలోకంలో కూడా ఉంటాము. మీ మనసు కోరినదల్లా, మీరు అడిగినదల్లా అందులో మీకు లభిస్తుంది. క్షమాశీలి దయాశీలి అయిన అల్లా తరపున లభించే ఆతిథ్యమిది. అల్లా వైపు జనులను పిలుస్తూ సత్కార్యాలు చేస్తూ, నేను ముస్లింలలో ఒకడును అని పలికేవాని మాట కంటే మంచి మాట మరెవరిది కాగలదు. అల్లా వైపు ఎవరైతే పిలుస్తారో అది మంచి మాట. అల్లా వైపు జనులను పిలుస్తూ సత్కార్యాలు చేస్తూ, నేను విధేయులలో ఒకడను అని పలికే వాని మాట కంటే మంచి మాట మరెవరిది కాగలదు. మంచి చెడు ఎట్టి పరిస్థితుల్లోనూ సమానం కాలేవు. ఓ ప్రవక్త, చెడును మంచి ద్వారానే తొలగించు. ఆ తరువాత
నువ్వే చూద్దువు గాని నీకు తనకు మధ్య బద్ధ విరోధం ఉన్న అతను సైతం నీకు ప్రాణ స్నేహితుడైపోతాడు. అల్లాహు అక్బర్. మంచిని చెడును మంచి ద్వారా తొలగించు, ఆ తర్వాత నువ్వే చూద్దువు గాని నీకు తనకు మధ్య బద్ధ విరోధం ఉన్న అతను సైతం నీకు ప్రాణ స్నేహితుడైపోతాడు. అయితే ఈ భాగ్యం సహనశీలులకు మాత్రమే ప్రాప్తిస్తుంది. ఈ భాగ్యం సహనశీలులకు మాత్రమే ప్రాప్తిస్తుంది. దీన్ని గొప్ప అదృష్టవంతులు మాత్రమే పొందగలుగుతారు. ఒకవేళ ఏ సమయంలోనైనా సైతాను తరపున నీకు ఏదైనా దుష్ప్రేరణ కలిగితే గనక అల్లా యొక్క శరణు వేడుకో. నిస్సందేహంగా ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. రాత్రి పగళ్ళు, రేయింబవళ్ళు, సూర్య చంద్రులు కూడా ఆయన శక్తి సూచనలలోనివే. మీరు సూర్యునికి గాని చంద్రునికి గాని సాష్టాంగ ప్రణామం సజ్దా చెయ్యకండి. నిజంగా మీరు అల్లా దాస్యం చేసేవారే గనక అయితే వీటన్నిటినీ సృష్టించిన అల్లా ముందు సాష్టాంగం చేయండి. సూర్యునికి చంద్రునికి సాష్టాంగ ప్రణామం సజ్దా చేయకండి. వీటన్నిటినీ సృష్టించిన అల్లా ముందు సాష్టాంగం చేయండి. అయినప్పటికీ వారు గనక అహంకారంతో హఠం చేస్తే చెయ్యనియ్యి. నీ ప్రభువు దగ్గర ఉన్నవారు దైవదూతలు అహోరాత్రులు ఆయన యొక్క పవిత్రతను కొనియాడుతూ ఉన్నారు. ఈ పనిలో ఎన్నటికీ వారు విసిగిపోరు. ఆయన శక్తి సూచనలలో మరొకటి ఏమిటంటే నేల అణిగి మణిగి ఉండటాన్ని నువ్వు చూస్తావు. అల్లా యొక్క శక్తి సామర్థ్యాలలో ఒకటి నేల అణిగి మణిగి ఉండటాన్ని నువ్వు చూస్తావు. మరి దానిపై మేము వర్షం కురిపించగానే అది చిగురిస్తూ ఉబికి వస్తుంది. ఈ నేలను బ్రతికించిన వాడే నిస్సందేహంగా మళ్ళీ మృతులను, మరణించిన వారిని కూడా మళ్ళీ బ్రతికిస్తాడు. నిశ్చయంగా ఆయన ప్రతిదీ చేయగల అధికారం గలవాడు. మా వాక్యాల విషయంలో వక్రవైఖరిని అవలంబిస్తున్న వారు మా దృష్టిలో లేకుండా లేరు. చెప్పండి, అగ్నిలో పడవేయబడేవాడు మేలా, లేక ప్రళయ దినాన సురక్షితంగా ప్రశాంత స్థితిలో ఉండేవాడు మేలా? మీరు ఇష్టం వచ్చింది చేసుకుంటూ పోండి. ఆయన మీరు చేసే పనులన్నిటినీ చూస్తూనే ఉన్నాడు. తమ వద్దకు హితోపదేశం ఖురాన్ వచ్చేసినప్పటికీ దాన్ని త్రోసిపుచ్చిన వారు కూడా మా నుండి దాగిలేరు. అదొక ప్రతిష్టాత్మకమైన గ్రంథం ఖురాన్. అసత్యం దాని దరిదాపుల్లోకి కూడా దాని ముందు నుండి కానీ దాని వెనుక నుండి కానీ రాజాలదు. ఎందుకంటే అది మహా వివేకవంతుడు, ప్రశంసనీయుడైన అల్లా తరపున అవతరింపజేయబడింది. ఖురాన్ అల్లా తరపున అవతరింపజేయబడింది. ఓ ప్రవక్త, నీకంటే పూర్వం గతించిన ప్రవక్తలతో చెప్పబడిందే నీకు చెప్పబడుతోంది. ఓ ప్రవక్త, నీకంటే ముందు తరాల్లో ఉన్న పూర్వం గతించిన ప్రవక్తలతో చెప్పబడిందే నీకు కూడా చెప్పబడుతోంది. నిశ్చయంగా నీ ప్రభువు క్షమ కలవాడు, వ్యధాభరితంగా శిక్షించేవాడు కూడా. ఒకవేళ మేము ఈ ఖురాన్ గ్రంథాన్ని అరబ్బీ ఏతర ఖురాన్గా చేసి ఉంటే దీని వాక్యాలు స్పష్టంగా ఎందుకు వివరించబడలేదు? ఇదేమిటయ్యా, ఇదేమో
అరబ్బీయేతర గ్రంథమును, నువ్వేమో అరబీ ప్రవక్తవా అని వారు చెప్పి ఉండేవారు. ఓ ప్రవక్త, నువ్వు వారికి చెప్పేయి, ఇది విశ్వసించిన వారి కోసం, ఈ ఖురాన్ విశ్వసించిన వారి కోసం ఒక మార్గదర్శిని, ఆరోగ్యప్రదాయిని, మార్గదర్శిని మరియు ఆరోగ్యప్రదాయిని కూడా. కానీ విశ్వసించకుండా ఎవరైతే ఉన్నారో, విశ్వసించని వారి చెవులలో మాత్రం బరువు చెవుడు ఉంది. పైగా ఇది వారి పాలిట అంధత్వంగా పరిణమించింది. వారు బహుదూరపు చోటు నుంచి పిలువబడే జనుల్లా ఉన్నారు. మేము మూసా ప్రవక్తకు కూడా గ్రంథాన్ని ఇచ్చి ఉన్నాము, తౌరాత్ గ్రంథం. మరైతే అందులో కూడా విభేదించుకోవటం జరిగింది. నీ ప్రభువు తరపున ముందుగానే ఆ విషయం నిర్ధారించబడకుండా ఉంటే వీళ్ళ మధ్య వ్యవహారం ఎప్పుడో తేల్చేయబడి ఉండేది. వీళ్ళు ఆ విషయంలో తీవ్రంగా వ్యాకులపరిచే సందేహానికి లోనై ఉన్నారు. ఎవరైనా సత్కార్యం గనక చేస్తే, ఎవరైనా మంచి కార్యాలు చేస్తే తన మేలు కోసమే చేసుకుంటాడు. మరెవరైనా దుష్కార్యానికి, పాపపు కార్యాలకి ఒడిగడితే దాని దుష్ఫలితం అతని మీదే పడుతుంది. నీ ప్రభువు మాత్రం తన దాసులకు మాత్రం అన్యాయం చేసేవాడైతే కాదు. ప్రళయ గడియకు సంబంధించిన జ్ఞానం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే, ప్రళయ దినానికి సంబంధించిన జ్ఞానం అల్లాకే ఉంది అని అనటం సమంజసం. ఆయనకు తెలియకుండా ఏ ఫలము కూడా తన గుబురు గలీబు నుంచి బయటకు రావటం కానీ, ఏ స్త్రీ కూడా గర్భం దాల్చటం కానీ, ప్రసవించడం కానీ జరగదు. నా భాగస్వాములు ఎక్కడున్నారు అని అల్లా ముస్రికులను పిలిచి వాకబు చేసిన నాడు మాలో ఎవడూ దానికి సంబంధించి సాక్ష్యమిచ్చేవాడు లేడు అని నీతో విన్నవించుకున్నాము అని వారంటారు. అంతకు మునుపు వారు ఎవరెవరినైతే పూజించేవారో వాళ్ళంతా వారి నుండి అదృశ్యమైపోయారు. ఇక తమకు ఎక్కడా రక్షణ లేదని వారు అర్థం చేసుకుంటారు. మేలును అర్థించటంలో మానవుడు ఎప్పటికీ అలసిపోడు. అతనికి ఏదైనా కీడు కలిగితే మాత్రం ఆశలన్నీ వదులుకొని నిస్పృహ చెందుతాడు. కష్టాలు వచ్చిన తర్వాత మేమతనికి మా కారుణ్యం రుచిని చూపినట్లయితే అదెలాగూ నాకు దక్కవలసిందే, ఆ యోగ్యత నాలో ఉంది గనక ప్రళయ గడియ నెలకొంటుందని నేనైతే అనుకోను. ఒకవేళ నేను నా ప్రభువు వద్దకు మరలించబడినా నిశ్చయంగా ఆయన దగ్గర నాకు మంచి స్థానమే లభిస్తుంది అని గొప్పలు పలుకుతాడు. ఇలాంటి తిరస్కారులకు మేము తప్పకుండా వారు ఏమేమి చేశారో తెలియపరుస్తాం. వారికి దుర్భరమైన యాతనను చవిచూపిస్తాం. మానవునిపై మేము మా అనుగ్రహాలను కురిపించినప్పుడు అతడు ముఖం తిప్పుకుంటాడు, తనకు నచ్చిన పక్కకు తిరిగిపోతాడు. తనపై ఆపద వచ్చి పడినప్పుడు మాత్రం సుదీర్ఘమైన ప్రార్థనలు చేసేవాడిగా మారిపోతాడు. తనపై ఏదైనా ఆపద వచ్చినప్పుడు మాత్రం సుదీర్ఘమైన ప్రార్థనలు చేసేవాడిగా మారిపోతాడు. ఓ ప్రవక్త, వారికి నీవు చెప్పు, చూడండి, ఒకవేళ ఈ ఖురాన్ అల్లా తరపు నుంచి వచ్చి ఉంటే మరి మీరు దానిని తిరస్కరిస్తే దాన్ని వ్యతిరేకించటంలో బహుదూరం వెళ్ళిపోయిన వ్యక్తి కన్నా మార్గభ్రష్టుడు ఎవడుంటాడు? త్వరలోనే మేము వారికి మా సూచనలను ఈ యొక్క జగతిలోనూ చూపిస్తాము. స్వయంగా
వారి ఉనికిలోనూ చూపిస్తాము. చివరకు సత్యమిదే అనే విషయం వారికి తేటతెల్లమవుతుంది. ఏమిటి? నీ ప్రభువు ప్రతి దానికి సాక్షిగా ఉన్నాడని విషయం చాలదా? నీకు తెలుసా, వీళ్ళు తమ ప్రభువును కలుసుకునే విషయమై అనుమానానికి గురై ఉన్నారు. గుర్తుంచుకో, ఆయన ప్రతి వస్తువును ఆవరించి ఉన్నాడు. ఆయన ప్రతి వస్తువును ఆవరించి ఉన్నాడు.